మొదట్లో విష్ణువు మాత్రమే ఉన్నాడు. ఆయనే పాలకుడు, ఆయనే సర్వస్వం. ఆయన యొక్క విశ్వ నిద్ర నుండి విశ్వం ఉద్భవించింది. విష్ణువు అనేక రూపాలు ధరించాడు. ఆయన అవతారాలుగా భూమికి వచ్చాడు. అలాంటి ఒక అవతారమే రాముడు. రాముడు అయోధ్యలో జన్మించాడు. ఆయన రాజు శరరుని కుమారుడు. మిహిలలో మరొక దివ్య ఆత్మ జన్మించింది. పవిత్రత మరియు ధర్మం యొక్క స్వరూపం ఆయన సీత భూమి నుండి ఉద్భవించింది. ఆమెను రాజు జనకుడు కనుగొన్నాడు. సీత గొప్పతనానికి నిర్దేశించబడింది. ఆమె జీవితం రాముడితో ముడిపడి ఉంటుంది. వారి ప్రేమ కథ శాశ్వతంగా ఉంటుంది. ఇది రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. రాముడు అయోధ్యలో పెరిగాడు. ఆయన గొప్ప రాకుమారుడు. ఆయన బలవంతుడు మరియు విలువిద్యలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. రాముడు తన ప్రజలను ప్రేమించాడు. ఆయన తన పెద్దలను గౌరవించాడు. ఆయన సోదరులు లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు ఆయనను ఆరాధించారు. వారు ఆయన నుండి నేర్చుకున్నారు. వారు ఆయనతో ఆడుకున్నారు. వారి బాల్యం ఆనందంతో నిండిపోయింది. సీత మిక్కిల్లో వికసించింది. ఆమె తన అందం మరియు జపానం కోసం ప్రసిద్ధి చెందింది. సీత దయ మరియు కరుణ కలిగినది. ఆమె ప్రకృతిని ప్రేమించింది. ఆమె అన్ని జీవులను జాగ్రత్తగా చూసుకుంది. ఆమె ఉనికి అందరికీ ఆనందాన్ని కలిగించింది. ఆమె అందచందాలకు ప్రతిరూపం. ఆమె హృదయం స్వచ్ఛమానది. ఒకరోజు రాముడు మిహిలకు ప్రయాణించాడు. అక్కడ ఒక స్వయంవరం జరిగింది. అది సీత చేతి కోసం. దూరాల నుండి రాజులు మరియు రాకుమారులు పాల్గొనడానికి వచ్చారు. శివుని శక్తివంతమైన విల్లును ఎక్కుపెట్టడమే సవాలు. ఎవరు దానిని ఎత్తలేకపోయారు. రాముడు సులభంగా విల్లును ఎత్తాడు. ఆయన దానిని ఎక్కుపెట్టారు. ఆయన దానిని విరిచాడు. ఈ బల ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది. సీత అందించింది. ఆమె రాముడికి దండు వేసింది. వారు వివాహం చేసుకున్నారు. వారి కలయికకు దేవతలు ఆశీర్వదించారు. వారి ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. రాముడిని వనవాసానికి పంపించారు. ఆయన సవతి తల్లి కైకేయి దానిని డిమాండ్ చేసింది. రాముడు తన విధిని అంగీకరించాడు. ఆయన అయోధ్యను విడిచిపెట్టారు. సీత ఆయనతో వెళ్లాలని ఎంచుకుంది. ఆమె ఆయన వైపు నుండి వెళ్లిపోవడానికి నిరాకరించింది. లక్ష్మణుడు కూడా వారిని అనుసరించాడు. వారు అడవిలో నివసించారు. వారు అనేక కట్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ బలపడింది. ధర్మంపై వారి విశ్వాసం ఎప్పుడూ తగ్గలేదు. వారు సర్రంగా జీవించారు. వారు పొత్రెబుయన్స్ వారికి సహాయం చేశారు. తదభాగం మోసం మరియు నిష్ఠన్. రావణుడి దుష్టచర్య. లంక రాజు రావణుడు సీతను కోరుకున్నాడు. ఆమెను మోసం చేశాడు. ఆమెను అపహరించాడు. ఆమెను తన రాజ్యానికి తీసుకువెళ్లాడు. సీత చాలా బాధపడింది. ఆమె రాముడి కోసం ఆరాటపడింది. రాముడు ఈ విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. సీతను రక్షించుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఆమెను వెతకడానికి బయలుదేరాడు. ఆయన ప్రయాణం ప్రమాదాలతో నిండి ఉంది. ఆయన అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాడు. ఆరో భాగం బలం సమీకరించడం. హనుమంతుడు దివ్యదూత. కోతి దేవుడు హనుమంతుడు రాముడిని కలిశాడు. ఆయన రాముడికి తన విధేయతను ప్రతిచేశాడు. హనుమంతుడు లంకు వెళ్లాడు. ఆయన సీతను చూశాడు. ఆయన ఆమెకు రాముడి ఉంగరాన్ని ఇచ్చాడు. ఇది ఆచి యొక్క చిహ్నం. హనుమంతుడు లంకలో విధ్వంసం సృష్టించాడు. ఆయన రావణుడి భవనానికి నిప్పంటించాడు. ఆయన రాముడి అద్దకు తిరిగి వచ్చాడు. ఆయన సీత వార్త తెచ్చాడు. ఏడో భాగం ధర్మయుద్ధం. రాముడు సైన్యాన్ని సమీకరించాడు. ఆయన లంకకు వారధి నిర్మించాడు. యుద్ధం ప్రారంభమైంది. అది భీకర యుద్ధం. మంచి వర్సెస్ చెడు, ధర్మం వర్సెస్ అధర్మం. రాముడు ధైర్యంగా పోరాడాడు. ఆయన రావణుడిని చంపాడు. ఆయన సీతను రక్షించాడు. మంచి గెలిచింది. కర్మం నెగ్గింది. ఎనిమిదో భాగం విజయం మరియు తిరిగి రావడం. మంచి చెడుప విజయం. రాముడు మరియు సీత అయోధ్యకు తిరిగి వచ్చారు. వారిని వీరులుగా స్వాగతించారు. రాముడు రాజయ్యాడు. ఆయన నజాయం మరియు కరుమతో పరిపాలించాడు. ఆయన పాలనను రామ్ రాజ్యం అని పిలుస్తారు. ఇది స్వర్ణయుగం. సీత తన పవిత్రతను నిరూపించుకుంది. ఆమె అగ్ని నుండి చెక్కు చెదరకుండా బయటపడింది. వారి పునఃకలిక ఆనందకరమైన సందర్భం. ప్రజలు వారి ప్రేమ మరియు ధైర్యాన్ని జరుపుకున్నారు. 9వ భాగం రాముడు మరియు సీత యొక్క వారసత్వం. శాశ్వత ప్రేమ మరియు ధర్మం. రాముడు మరియు సీత కథ కళాతీతమైనది. ఇది మనకు ప్రేమ, కర్తవ్యం మరియు ధర్మం గురించి నేర్పుతుంది. వారి ప్రేమ ఒక స్ఫూర్తి. వారి త్యాగాలు వినయపూర్వమైనవి. వారి కథ మనకు మంచి శిల్లప్పుడు చెడుపై విజయం సాధిస్తుందని గుర్తు చేస్తుంది. వారి వారసత్వం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తిలు స్వాగతం.
మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము.